Hi guys, welcome to Shrestha Vlogs. Welcome to one more vlog andi. So before heading into the video, meer kana ma channel ki kotta aithe please make sure subscribe to Shrestha Vlogs and support us. So ee vlog vachesi continuation of our vacation andi. So Mexico vacation aithe ayipoyindi. Meer kana kotta ee ma channel ni kottaga chustunnaru ante matram mem recent ga Mexico vacation ki vellamu. Dani vlogs anni kuda continuation anamata. Every vlog link vachesi description box lo meeku provide chestanu. Please check it out. And then next day vacation tarvata mem ila chinna fun time ki vellamandi. Idi ఇంటి దగ్గర ఒక ప్లేస్ అన్నమాట. ఇది మొత్తం ట్రాంపోలిన్ లాగా బౌన్సీ ప్లేస్, పిల్లలకి మంచి ఫన్. సో శ్రేష్ఠ పాపని అక్కడ తీసుకెళ్ళామన్నమాట. బౌన్సీ బిగ్ బౌన్సీ ప్లేస్. సో చాలా ఫన్ అనిపించింది. సో ఇంకొక ఎమోషనల్ టాపిక్ ఏంటి అంటే, నేను చెప్పాను కదా నా ప్రీవియస్ వీడియోస్లలో మేము ఇంకొక బెస్ట్ డెసిషన్ అనేది తీసుకున్నాము, న్యూ అప్డేట్ అనేది తీసుకున్నాము మా లైఫ్స్లో అనేది. అది ఏంటి అంటే వీఆర్ కంప్లీట్లీ ట్రావెలింగ్ ఫ్రమ్ యుఎస్ఏ టు ఇండియా అండి. సో అంటే ఇది చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ అని నేను చెప్పగలను. లైక్ హ్యాపీ అండ్ అట్ ద సేమ్ టైం వెరీ సాడ్ కూడా. ఎందుకంటే యూఎస్ఏలో మాకు కంప్లీట్గా 13 years ఆఫ్ లైఫ్ అండి. 13 years ఆఫ్ లైఫ్ అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ కదా ఫర్ ఎనీ వన్. అందులోనూ విత్ కిడ్స్ అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. బట్ యా, ఇట్స్ ద బిగ్గెస్ట్ న్యూ అప్డేట్ అండి. సో వీఆర్ కంప్లీట్లీ మూవింగ్ టు ఇండియా, దట్ టు హైదరాబాద్ అండి. సో వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్ ఇన్ ఇండియాలో. సో అక్కడ నుంచి కూడా మీకు కపుల్ ఆఫ్ న్యూ వ్లాగ్స్ నేను త్వరలోనే పోస్ట్ చేస్తూ ఉంటాను. స్టే ట్యూన్ ఫర్ దాట్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ లైక్ వన్స్ ఐఎమ్ నిజంగాను ట్రావెలింగ్ టు ఇండియా అండ్ సీయింగ్ మై ఫ్యామిలీ అండ్ శ్రేష్ఠ పాప అక్కడే స్కూల్కి వెళ్ళడం అనేది కమింగ్ సూన్ నాకు కపుల్ ఆఫ్ న్యూ వ్లాగ్స్లో వస్తూ ఉంటాయి. సో స్టే ట్యూన్ ఫర్ దట్ అండి, ఫర్ మై ఎవ్రీ న్యూ అప్డేట్ కోసం. బట్ ఇప్పుడైతే మేము మా జర్నీ ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో, మా ఫస్ట్ లైఫ్ అనేది ఆ ఇంటి దగ్గరికి వన్ లాస్ట్ టైం వెళ్ళాలి అనిపించింది. సో నా జర్నీ అయితే నా మ్యారేజ్ తర్వాత ఇక్కడే అండి స్టార్ట్ అయింది. సో దిస్ సో ఎమోషనల్ ఫర్ మీ. But yeah, we took a biggest decision so that we have to agree అంతే. సో ఇది చాలా చాలా మెమొరీస్ ఉన్న హోమ్ మాకి, నాకు కానీ నా హస్బెండ్కి కానీ. బట్ యా, వన్ లాస్ట్ టైం అలా వెళ్ళేసి జస్ట్ ఒక్కసారి చూసుకొని వచ్చాము. ఆఫ్టర్ దట్ ప్యాకింగ్ స్టార్ట్ చేసామండి. ప్యాకింగ్ వచ్చేసి మేము కొన్ని ఎంటైర్ హౌస్ షిఫ్టింగ్ కదా, సో దానికోసం మేము వరల్డ్ షిప్పింగ్ పెట్టుకున్నాం అనమాట. అదేంటంటే మీరు ఎక్కడ ఏ కంట్రీకి వెళ్ళినా కానీ వితిన్ 3 monthsలో మీ షిప్మెంట్ మొత్తం వస్తుంది. దానికోసం అనేసి మీరు ఏమేం కావాలి, పిల్లలవి కానీ మీరు కానీ ఇలా లార్జ్ బాక్సెస్లో, మీరు మీడియం బాక్సెస్లో కానీ అలా స్టోర్ చేసేసి వ్రాప్ చేయాలన్నమాట. వాటిని మీ ఇంటికి వచ్చి డెలివరీ బాయ్ తీసుకెళ్ళిపోతాడు. సో మేమైతే ఇలా కంప్లీట్గా 5 బాక్సెస్ని వ్రాప్ చేసాము. సో ఈ బాక్సెస్కి ఒక్కొక్క ప్రైస్ ఒక్కోలాగా ఉంటుంది. ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు డీటెయిలింగ్గా మెన్షన్ చేస్తాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ ఓవర్ దేర్ అండి. సో ఇలా మేము కంప్లీట్గా ప్యాక్ చేసాము. ఈ బాక్సెస్ కాకుండా మాకు మళ్ళీ ఎయిర్పోర్ట్ చెకింగ్ లగేజెస్ కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా అండ్ నా రెస్ట్ ఆఫ్ ద అదర్ హోమ్ కిచెన్ స్టఫ్స్ అన్ని నేను ఇక్కడ చదువుకుంటున్న ఎంఎస్ స్టూడెంట్స్కి ఇచ్చేసానండి. సో దే నీడ్ దెమ్ సో మచ్ అనమాట. అందుకే నేను వాళ్ళకి ఇచ్చేసాను. అండ్ దిస్ ఇస్ అవర్ కార్. వీఆర్ ఆల్సో మేకింగ్ టు బై టు దిస్ బ్యూటిఫుల్ కార్. వీ హ్యాడ్ ఎ గ్రేట్ మెమోరీస్ విత్ దిస్ కార్ అండి. సో యా, అండ్ దెన్ వన్ లాస్ట్ టైమ్ నేను పనిచేసిన నా 4 years జర్నీ అక్కడికి వెళ్ళి ఒక్కసారి చూడాలనిపించి అక్కడ వెళ్ళాను అనమాట. సో నేనైతే పనిచేసింది బ్యాంటర్లో వర్క్ చేశాను యాజ్ ఎ మేనేజర్గా. సో అండ్ ఆల్సో ఐఎమ్ ద మేకప్ ఆర్టిస్ట్. సో అక్కడికి వెళ్ళేసి వన్ లాస్ట్ టైం ఐ కంప్లీట్లీ హ్యాడ్ ఎ గ్రేట్ మెమొరీ ఓవర్ దేర్. అండ్ ఇలా వచ్చేసి ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందండి. మొత్తం క్లీనప్ చేసేసాము. ఎంత సాడ్ అనిపించిందంటే, somehow I feel that sometimes that నేను తీసుకున్న డెసిషన్ రైట్ డెసిషన్ అనా అనేది. సో యా, ఐ డోంట్ నో, బట్ ఐ విల్ సీ అబౌట్ దట్ అనిపించేది నాకు. బట్ యస్ అండి, ఫైనల్ స్టేజ్ అయితే ఇది. సో నెక్స్ట్ డేనే మాకు ఫ్లై ఉందన్నమాట, కమింగ్ బ్యాక్ టు ఇండియా.
సో ఇక్కడైతే మేము ట్రావెల్ అయిపోయామండి. సో గుడ్ బై చెప్పాలి యూఎస్కి. థ్యాంక్ యూ సో మచ్ అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న మా మెమొరీస్ అంతా ఇంత కాదు. ఇట్స్ సో వాల్యుబుల్, ఇట్స్ సో ప్రీషియస్ టు అస్, టు ఎవ్రీ వన్, టు మీ, ఫర్ మై డాటర్ అండ్ ఫర్ మై హస్బెండ్. వీ హ్యాడ్ ఎ వెరీ గ్రేట్ టైమ్ ఓవర్ హియర్ అండి. యా, విత్ మై ఎంటైర్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీ వన్. సో యా, అండ్ ఫ్లైట్ జర్నీ ఇట్స్ ఫ్రమ్ యుఎస్ టు ఇండియా అంటే అంత ఈజీ కాదు కదా. ఇట్స్ ఎ కంప్లీట్ డే టాస్క్ విత్ పాప అండ్ అన్ని లగేజెస్తో చాలా అంటే చాలా హెస్టిక్ టైర్డ్ అయిపోయాము. ఇన్ దిస్ వే ఐ ఓన్లీ క్యాన్ సే థ్యాంక్ టు మై బేబీ. చాలా సపోర్ట్ చేసింది. సో యా, చాలా మంచిగా రాసుకుంటూ ఫ్లైట్లో అల్లరి చేయకుండా షీ మేడ్ ఏ గ్రేట్ స్పేస్ ఫర్ అస్. అండ్ ఇక్కడ ఫుడ్ వచ్చేసి మేము ఎక్కిన ఫ్లైట్ ఇతిహాడ్ అనమాట. సో అక్కడ బేబీస్కి ఫుడ్ బాగానే పెడతారు, కిడ్స్కి. సో షీఈస్ ఎంజాయింగ్ హర్ ఫుడ్. అండ్ దెన్ మేము ల్యాండ్ అయింది మాత్రం అబుదాబిలో ల్యాండ్ అయ్యామండి. అబుదాబిలో కూడా మేము కొంచెం షాపింగ్ చేసాము, డ్యూటీ ఫ్రీ. అండ్ దెన్ ఒక 3 hours లే ఓవర్ ఉండే. ఆ తర్వాత కమింగ్ బ్యాక్ టు ద ఇండియా. సో అబుదాబిలో ఆల్రెడీ మాకు మార్నింగ్ అయిపోయింది. సో పాప కొంచెం హంగ్రీ ఉండే అనమాట. దానికోసం మేము ఇక్కడే ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉండిందండి అబుదాబి ఎయిర్పోర్ట్లోనే. అక్కడే కొంచెం లైట్గా తినేసి కాఫీ అది కూడా మేము ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో బై దట్ వీ గోనా హ్యావ్ అ గ్రేట్ ఫుడ్. బట్ ఇంకా లంచ్ వచ్చేసి మేము ఫ్లైట్లో అంత సరిగ్గా ఏం తినలేదండి, ఎందుకంటే మాకు అంత మంచిగా ఏం నచ్చలేదు. వీఆర్ లైక్ సో టయర్డ్. అండ్ దెన్ ఫైనల్లీ వీ ల్యాండెడ్ ఇన్ బెంగళూరు అండి. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఆఫ్టర్ 1 year తర్వాత మేము మా ఎంటైర్ ఫ్యామిలీని చూసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్స్ అండి. బాయ్.